వైఫై టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం నూతనకల్ మండలం సూర్యారావుపేట జిల్లా మిరియాల అనే గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే రెండో భద్రాద్రిగా పేరుంది. ఇక్కడ అందరూ సీతారామ కళ్యాణానికి భక్తులందరూ ఎలాగైతే భద్రాచలంలో ఎలాగైతే భక్తులు చాలా భక్తితో శ్రీరాముడి కళ్యాణానికి పోటెత్తుతారో అలాగే ఇక్కడ కూడా ఈ ఏదైతే రెండో భద్రాద్రి అని పేరుగాంచిన ఈ ప్రదేశంలో కూడా భక్తులు చాలామంది చాలా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి పండుగకి అలాగే శ్రీరాముని కళ్యాణం చూడటానికి భక్తులందరూ పోటెత్తారు. అలాగే ఇప్పుడే శ్రీరాముడి కళ్యాణం కూడా ముగిసింది. ఆ ఘట్టాన్ని కూడా మనం వైఫై టీవీలో లైవ్గా ప్రసారం అందించారు. ప్రేక్షకుల కోరిక మేరకు అందరూ లైవ్లో ఈ ప్రేక్షకుల కోసం లైవ్లో ప్రసారం కూడా జరిగింది. అయితే ఈ ఊరికి ఈ యొక్క గుడికి చాలా విశిష్టత ఉంది. ఏంటంటే ఒక చిన్న కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీరాముడు సీతాదేవిని వెతుక్కుంటూ లంకలో ఉన్న సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్తుండగా రెండోసారి ఏదైతే మనం భద్రాచలం అడవుల్ని మొదటి అడవులుగా మనం అనుకుంటామో ఇక్కడున్న అడవుల్లో కూడా ఆయన బస చేసినట్లు ఇక్కడ చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. అందుకని ఆయన ఇక్కడ వెలిసారని దీన్ని రెండో భద్రాద్రిగా కొలుస్తారని కూడా ఇక్కడున్న ఆలయ చరిత్ర మనకి చెప్తుంది. అలాగే ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత ఎత్తైన గాలిగోపురం సుమారుగా 52 అడుగుల అత్యంత ఎత్తైన గాలిగోపురం ఉంది. ఈ గోపురం మీద రామాయణ మహాభారతాలకు సంబంధించిన ఎన్నో ఘటనలకు సంబంధించిన శిల్పాలు కూడా మనం చూడొచ్చు. అలాగే పురాతన 60 సంవత్సరాల కాలం నాటి కోనేరు కూడా ఇక్కడ ఉంది. కాసా రంగయ్య అనే రైతు 1942లో ఆయన సొంత భూమిలో కోనేరుని నిర్మించారు, రాతితో కట్టించారు. అలాగే ఇప్పటికీ ఆ కోనేరులో నీరు ఉండటం కూడా చాలా విశిష్టం. ఇక్కడ శ్రీరామనవమికి 10 రోజుల పాటు చాలా ఉత్సవాలు జరుగుతాయి. 10 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడున్న ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది కానీ గ్రామ పెద్దలు కానీ ఇక్కడున్న ఉత్సవాల్ని చాలా మంచి ఏర్పాట్లతో వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా మంచి ఏర్పాట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీరామనవమిని అదే భక్తి శ్రద్ధలతో అలాగే 10 రోజుల పాటు ఉత్సవాలతో ఇక్కడ జరుపుకోవటం చూస్తున్నారు. అయితే ఇక్కడున్న మనం కొంతమంది గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు పద్మ అండి. మీరు ఇక్కడే ఉంటారండి? ఇది మా అత్తగారు ఊరు. నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చూస్తూనే పెరిగాను. మధ్యలో కొంచెం మిస్ అయి ఉండొచ్చు మేము ఇవన్నీ, కానీ మళ్ళీ పూర్వపు వైభవం వస్తుంది. ఇప్పుడు పూర్వపు వైభవం తేవడానికి అందరూ సిబ్బంది అది కాక ఈ ఊరు నుండి వెళ్ళిన వాళ్ళు తర్వాత మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడ్డ వాళ్ళు కూడా మా ఊరికి ఒక ప్రతిష్ట తేవాలి దానికి అని దానికోసం కూడా కృషి చేస్తున్నారు అందరూ. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి మాకు. చూసారు కండి, పద్మ గారు చెప్తున్నారు ఎప్పటి నుంచో ఈ గుడిలో ఈ వైభవం శ్రీరామనవమికి జరుగుతుందంట. మధ్యలో ఏయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో కొంచెం శ్రీరామనవమిని అంత విజయవంతంగా జరపలేకపోయినా ఇప్పుడు ఈ గ్రామం నుంచి ఎవరైతే చదువుకొని మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళు బయట ఊర్లకు వెళ్ళి స్థిరపడ్డారో వారందరూ కూడా తమ ఊరికి మంచి పేరు రావాలి, తమ గ్రామంలో ఉన్న రామాలయానికి మంచి పేరు రావాలని అందరూ కలిసికట్టుగా ఈ సంవత్సరం శ్రీరామనవమిని చాలా అత్యద్భుతంగా నిర్వహించారని పద్మ గారు చెప్తున్నారు. అలాగే ఇంకొక గ్రామస్తురాలు వారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరేంటి? హేమలత. చెప్పండి, మీకు ఎలా ఉంది? మీరు ఈ ఊరేనా? ఈ ఊరేండి. ఈ ఊరే అంటే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఏమన్నా అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైనా తేడా ఏమన్నా జరిగిందా? ఇంకా చాలా సంవత్సరం కంటే ఈ సంవత్సరాన్ని ఎక్కువగా చేశారా? బాగా చేశారు. మీరందరూ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పాల్గొంటారు? ప్రతి సంవత్సరం అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారండి. అలాగే ఇప్పుడు శ్రీరామనవమికి ఓన్లీ మిరియాల గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న సూర్యారావుపేట కానీ వరంగల్ కానీ మహబూబ్ నగర్ జిల్లా కానీ నల్గొండ నుంచి కూడా చాలామంది జనాలు భద్రాచలానికి ఎలా అయితే శ్రీరాముడి కళ్యాణం చూడటానికి వస్తున్నారో వీరందరూ కూడా ఇక్కడ రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మిరియాలకి శ్రీరామ కళ్యాణం చూడటానికి వచ్చేసారండి. ఇంకొక భక్తురాలు ఉన్నారు, ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు నిర్మల అండి.
ఓకే, మీరు ఎక్కడ నుంచి? నేను ఇక్కడేనండి, మాది పుట్టి పెరిగింది ఇక్కడేనండి. మేము చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగాము. మా ఆలయం పక్కనే ఒక స్కూల్ కూడా ఉందండి. చిన్నప్పటి నుండి మాకేంటంటే స్కూల్లో చదువుకోవడం, దాంతోపాటు గుళ్ళోకి వచ్చేసి ఏ కళ్యాణాలు ఉత్సవాలైనా మేము ఏం చేసేదంటే దాంట్లో మేము పాల్గొనేదండి. ఆ విధంగా మాకు శ్రీరాముడు అంటే చాలా ఇష్టము. ఏ పని చేసినా మేము శ్రీరాముని పేరుతోనే చేస్తుంటామండి. అదేవిధంగా మా ఊరి చరిత్ర అంటే మాకు చాలా ఇష్టం. దీనికి కారణం అంటే మా ఊరికి ఒకవైపు అంటే పెరగడానికి మా ఊరు అంత లేదు. మా ఊరికి ఇప్పుడు నేను నిలబడ్డ స్థానాన్ని బట్టేసి ఎడమ చేతి వైపు ఒక దారి ఉంటుందండి. ఎడమ చేతి వైపు ఒక దారి ఉంటుందండి. ఆ దారి ఏంటంటే చిన్నెంలాటు పోతుంటుంది. దానికి 2 కుంటలు ఉంటాయండి. ఆ కుంటలు చాలా బాగుంటాయి. వర్షం వచ్చిందంటే 2 కుంటలు నిండేసేసి ఆ దారిలో పోయే వాళ్ళకు చాలా బాగుంటుంది. అదేవిధంగా మా చిన్నప్పుడు ఊరు నుండి అంటే నల్లగొండ, హైదరాబాద్ నుండి కూడా యాత్ర చూడడానికి వచ్చేవాళ్ళండి. ఒకప్పుడు భద్రాద్రిలో తలంబ్రాలు పడ్డాయంటే 5 మినిట్స్లో ఇక్కడ కూడా తలంబ్రాలు పడేది. ఈ విధంగా ఇక్కడ చైర్మన్ ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఈ ఆలయానికి కొంచెం అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయటం అదేవిధంగా మేము దాదాపు మధ్యలో ఒక 20 ఇయర్స్ ఈ విధంగా కళ్యాణ ఉత్సవాలు చూడలేదండి. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుండి ఈ ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. ఆ 3 ఇయర్స్ కాకుండా ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగిందని నేను అనుకుంటున్నానండి. అందరూ కూడా అదే విధంగా సంతోషపడుతున్నారు. మా ఊరికి ఒకటి ఏంటంటే ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు యాంకర్ గారు చెప్పినట్టుగా మా గుడికి రామాయణము, మహాభారత స్టోరీలే కాక సత్యహరిచంద్రుని యొక్క స్టోరీ కూడా ఉందండి. దాన్ని చూస్తూ కూడా చాలామంది పేదవాళ్ళు కానీ వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషపడతారు. అందుకే మా ఊరి దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనేసి నేను కోరుకుంటున్నానండి. అంతేకాకుండా నేను ఈ విధంగా కోరడం మంచిదో కాదో నాకు తెలియదు, కానీ మా నాన్నగారు మ్యారేజ్ అంటే దాదాపు 70 సంవత్సరాల క్రితం ఇక్కడ బస్సులు ఉండేదండి. ఆ బస్సు సౌకర్యం లేకుండా ఇప్పుడు పోయింది. ఎక్కడి నుండైనా ఊరి ప్రజలు రావాలంటే ఇక్కడ కష్టపడుతుంటారు. ఏ ఆటోనో పట్టుకొని, ఏ బైకో పట్టుకొని, ఏ ట్యాక్సీ పట్టుకొని వస్తుంటారు. అలా కాకుండా మా ఊరికి కూడా బస్సుల సౌకర్యం కల్పించినట్లయితే ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆలయ అభివృద్ధి చెందినంటే దానికి ధనలాభం కూడా ఉంటుందండి. దాంతో గ్రామ అభివృద్ధి కూడా అవుతుంది. అందుకే మీరు సాధ్యమైనంత వరకు బస్సు సౌకర్యం కల్పిస్తారనేసి నేను ఆశిస్తున్నానండి. మా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నిర్మల గారు, మనకు తెలిసిన కొంతే ఉంది, కానీ ఇంకా ఆవిడ చాలా చెప్పారు. ఆవిడ చెప్పినవన్నీ ఫ్యూచర్లో జరగాలని కోరుకుంటున్నాను. అమ్మ, మామగారు రండి, మీ పేరేంటి చెప్పండి. నా పేరు వెంకటమ్మ. వెంకటమ్మ, మీరు ఈ ఊరేనా? మాది ఈ ఊరు కాదు, శిల్పకుంట్ల. శిల్పకుంట్ల. ఇక్కడ ఎంత దూరం అండి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచా 4 మైళ్ళు ఉంటుంది. 4 మైళ్ళ నుంచి ఆవిడ శ్రీరాముడి కళ్యాణం చూడటానికి వచ్చారండి. ఈ వయసులో కూడా ఎండ ఎలా ఉంది అయినా సరే ఆవిడ ఇంత పెద్ద ఆవిడ కళ్యాణం చూడటానికి వచ్చారు. సో వీళ్ళందరూ ఆశించినట్టుగా గుడి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. చెప్పండి. నా పేరు స్వప్న అండి. స్వప్న, ఏ ఊరండి? మాది మిర్యాలేనండి. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణానికి హాజరవుతారా? వస్తుంటామండి. మేము మా సారి గుడి చైర్మన్. ఈ 4 ఇయర్స్ నుండి కళ్యాణం జరిపిస్తున్నామండి. ఇక్కడ మిర్యాల రామలవారు అంటే నాకు తెలిసిన వరకు 4 ఇయర్స్ నుండే అండి. చాలా మహిమల గల దేవుడు. ఓకే, చాలా ఘనంగా చేసుకుంటామండి. మాకు అనుకున్నవన్నీ తీర్చేస్తారండి. స్వప్న గారు చెప్పారు శ్రీరాముడు చాలా పవర్ఫుల్ అని, ఏం కోరుకున్నా ఇచ్చేస్తారని చెప్పారు. సో మీరు కూడా శ్రీరామనవమి సందర్భంగా మీ కోరికలు ఏమన్నా ఉంటే శ్రీరామచంద్రుడికి చెప్పేయచ్చు. ఇంకొక ఆవిడని అడిగి తెలుసుకుందాం ఇక్కడ విశేషాలు. చెప్పండి. నేను సూర్యాపేట నుంచి వచ్చానండి. పోయిన సంవత్సరం మా బాబు కళ్యాణం కావాలని కోరుకున్నా. ఈ సంవత్సరం కళ్యాణం అయింది, నెల వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చానండి. మళ్ళీ ఒడి బియ్యం తీసుకొని వచ్చాను. మీ పేరండి? నా పేరు భాగ్యమ్మ. భాగ్యమ్మ గారు చెప్తున్నారు శ్రీరాముడు చాలా పవర్ఫుల్ అని. పోయిన సంవత్సరం వాళ్ళ బాబుకి కళ్యాణం అవ్వాలని కోరుకున్నారంట. ఇంకా నెల ఉందంట సంవత్సరం అవటానికి. వాళ్ళ బాబు గారి కళ్యాణం అయిపోయిందంట. సో మీరు కూడా శ్రీరాముని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఇది పురాతన కాల కాకతీయుల కాలం నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి ఇది చారిత్రక ఉంది. గర్భగుడి నిర్మించడం జరిగింది. 1942లో ఇక్కడున్న గ్రామ పెద్దలు అందరు కలిసి అందరి సహకారంతో కాసరంగయ్య గారు ఈ సింహద్వారాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత సుమారు ఈ సింహద్వారము నిర్మించి 100 సంవత్సరాల దాకా అయింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 80 అడుగుల ఎత్తులో ఉన్న సింహద్వారము ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. దీనిలో ఉన్న ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి, దత్తాత్రేయ విగ్రహాలు దాదాపుగా ఒక్కొక్కటి సింహద్వారం మీద 20 అడుగుల హైట్లో సింహద్వారం మీద నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ సింహద్వారం ముందు వైపు రామాయణము, మహాభారతము యుద్ధకాండ, రామాయణం యొక్క యుద్ధకాండ మొత్తం కూడా ఈ సింహద్వారం మీద శిల్పాల రూపంలో చేయడం 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఒక మిర్యాల గ్రామంలో జరిగింది. ఇది నూతనకల్ మండలం సూర్యాపేట జిల్లాలో ఉంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ వచ్చిన తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ కుమార్ గారి సహకారంతో మరియు మా దాతలు మెదక్ ఆర్డీఓ గారు అన్న నగేష్ అన్న గారు, తర్వాత ఏసీపీ భుజంగరావు కుక్కడపల్లి గారి సహకారంతో మరియు కొంతమంది దాతల సహకారంతో సుమారుగా ఈ సింహద్వారానికి 15 లక్షల రూపాయలతోటి 2015లో నేను చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత కలర్లు రంగులు వేయించడం, తర్వాత ఉత్సవ విగ్రహాల ప్రతిష్ఠ చేయించడం, కోనేరు రిపేర్ చేయించడం, ఈ విధంగా చుట్టూ సీసీ రోడ్లు కలెక్టర్ గారి సురేంద్రమోహన్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు సహకారంతో వారి కలెక్టర్ అభివృద్ధి నిధుల నుండి సుమారు 12 లక్షల రూపాయలతోటి ఈ రామాలయం చుట్టూ సీసీ రోడ్ల నిర్మాణము, తర్వాత డ్రైనేజ్ నిర్మాణము, అదేవిధంగా ఈ రూముల రిపేర్ ఒక 3-4 రూములు రిపేర్ చేయించడం జరిగింది. అదేవిధంగా దీనికి ఈ పురాతన ఆలయానికి ఇది గర్భాలయము రోడ్డు కంటే తక్కువ ఉందని చెప్పేసి వాస్తు వాళ్ళు చెప్పడం జరిగింది, తపతి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని పునర్నిర్మాణం కొరకు ఎండోమెంట్ వారు సుమారుగా 1 కోటి రూపాయలతోటి చుట్టూ ప్రహారీ గర్భగుడి నిర్మాణం కొరకు మొత్తం ప్లాన్ కూడా తపతి ద్వారా గీయించడం జరిగింది. గవర్నమెంట్ వారికి ఈ ప్రపోజల్ పంపడం కూడా జరిగింది. మా ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో రానున్న రోజుల్లో ఈ 1 కోటి రూపాయలు నిధులు వెచ్చించి ఈ సింహద్వారం తర్వాత గర్భగుడిని పునర్నిర్మించుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. ఈ జాతర కూడా పూర్వ వైభవం గత 4 సంవత్సరాల నుండి, అంతకుముందు దాదాపుగా 4 రోజులు జరిగే ఈ పురాతనంగా, ఇంతకుముందు మాత్రం 1 నెల రోజులు జరిగే జాతర ఈ మధ్యకాలంలో ఈ గత 4 సంవత్సరాల నుండి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల వారు కూడా ఈ రామాలయానికి రావడం జరుగుతుంది. భక్తులు కూడా కొంగు బంగారంగా మిర్యాల సీతారామచంద్ర స్వామి వారు ఉన్నట్టు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ శ్రీరామనవమి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముందు రోజు మరి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకుపోతామని నిర్ణయించుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు కూడా అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే మరి రాష్ట్ర ఏర్పాటు కావడంతో కాకుండా జిల్లా ఏర్పాటులో సూర్యాపేట జిల్లాగా మరి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సూర్యాపేట జిల్లా గతంలో ఉమ్మడి జిల్లా నల్గొండలో ఉన్నప్పుడు మరి ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ పోవడానికి కనీసం ఒక 100 కిలోమీటర్లు పోల్చుండే, ఇప్పుడు సుమారుగా 30-35 కిలోమీటర్లతోటే సూర్యాపేట జిల్లా కేంద్రానికి పోవడం జరుగుతుంది. మరి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుంది. అదేవిధంగా టూరిజం ప్లేస్గా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకమైన కృషి జరుపుతారు. మరి దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేమి, అదే గౌరవ మంత్రివర్యులు శ్రీ చంద్రకరణ్ రెడ్డి గారు, అదేవిధంగా మరి స్థానిక మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు, డాక్టర్ కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీ గారు బోరు నరసయ్య గౌడ్ గారు, మరి స్థానికగా ఉన్న నాయకులు, మరి స్థానిక సర్పంచ్ గారు, ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్న యావత్ గ్రామ పంచాయతీ సభ్యులు, అదేవిధంగా దేవాలయ పాలక సభ్యులు, మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో చాలా మరమ్మతు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా 3 జిల్లాల నుంచి కూడా మనకు ఉమ్మడి జిల్లా నల్గొండ కాకుండా ఉమ్మడి జిల్లా ఖమ్మం, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా నుంచి కూడా అనేకమైన భక్తులు వస్తూ ఉన్నారు. మరి దీనికి ఎంతో ప్రోత్సాహంతో ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి గతంలో చూసుకున్నప్పుడు, మరి గత పాలకులు చూసుకున్నప్పుడు, ఇప్పుడు పాలకులు చూసుకున్నప్పుడు గత 3 ఏళ్ళ నుంచి కూడా చాలా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరి ఈ అభివృద్ధికి సంబంధించిన దానికి మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. ఇప్పుడు స్థపతి చెప్పిన ప్రకారం దీనికి కొంత వాస్తు కూడా చూపించుకున్నట్లయితే, కొన్ని సౌకర్యాలు మెరుగుపరుచుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది. మరి ముఖ్యంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు,
గతంలో ఉన్న నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచ్ కావచ్చు, మాజీ ఎంపీటీసీ కావచ్చు, వారందరి సహకారంతో భక్తులతోటి ఈరోజు కార్యక్రమం చాలా వైభవంగా, అఖండ వైభవంగా జరిగింది. వారందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సీతారామచంద్ర స్వామి వారి యొక్క మనలో ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.